యోనా కాలంలో తుఫాన్లో చిక్కున్నాడు యోన. ఎందుకు చిక్కున్నాడో తెలుసా? వాడ నావికుడు వెళ్ళి అంటున్నాడు, ఓయి నిద్రపోతా, నీవు లేచి నీ దేవునికి ప్రార్థన చెయ్యే. ఎవరు చెప్తున్నాడు ఈయనకి ప్రార్థన చేయమని? ఎవరండి? వాడ నావికుడు చెప్తున్నాడు. వాడ నావికుడు ఎవరు? పాస్టర్ గారా? విశ్వాస పోని కాదు. ఎవరు అతను? ఏమ్మా ఎవరు? అన్యుడు చెప్తున్నాడు. వెళ్ళి ఒరే సన్నాసి లెగరా, ప్రార్థన చేరుతున్న పోతా, సోమరి పోతాడా, నిద్రపోతాడా, నీ దరిద్రమే పట్టిందిరా మాకు. అవును, నిజంగానే పట్టింది. ప్రార్థన చేయంటే ఎవరో, దేవుడు అంటే ఎవరో ఎరగనటువంటి 1000 మంది కంటే ఒక్క దేవుణ్ణి ఎరిగిన ప్రార్థన చేయనటువంటి ఒక్కడుంటే చాలు దరిద్రం. కొంపకు దరిద్రం, సంఘానికి దరిద్రం, సమాజానికి దరిద్రం, దేవుని నామానికి అవమానం. అక్కడ అనేక మంది ఉన్నారు ఓడలో. ఇతను ప్రార్థన చేసి ఎప్పుడైతే తన పాపాన్ని ఒప్పేసుకున్నాడో అప్పుడే తుఫాను ఆగిపోయింది. ఈ దినాల్లో ఎక్కడ చూసిన అల్లకోలాలు, ఇళ్లలో యుద్ధాలు, బయట యుద్ధాలు, మనసులో యుద్ధాలు, గొడవలు, సమస్యలు. అందరూ కలిసి ఒకటే చోట ఉంటున్నారు కానీ ఒకరి మనసు ఒకరికి కలవట్లా, ఒకరి మాట ఒకరికి కలవట్లా. తల్లి ఒకటంటే పిల్ల ఒకటి అంటుంది, తండ్రి ఒకటి అంటే కొడుకు ఒకటి అంటున్నాడు. ఎందుకు ఈ విధమైన భేదాలు, ఎందుకు ఈ విధమైనటువంటి వ్యతిరేకతలు అంటే ఒకటే ఒకటి చెప్తున్నాం, ప్రార్థన లేకపోవటమే. ప్రార్థన చూడండి, మనం బల్లలో పాలు పొందే క్రైస్తవుడు మీలో మీరు విమర్శించుకొని బలలో పాలు పొందండి అంటాడు బిషప్ గారు అని పాస్టర్. అప్పుడు ఎవరు ఎలా ఒప్పుకుంటారు, ఎలా విమర్శించుకుంటారో మనకు తెలియదు. కానీ అసలైనటువంటి పాపం ఏంటంటే, ఒక పాపం క్రైస్తవుడు చేసే పాపాల్లో ఒక పాపం. మొదటి సమూయేలు గ్రంథంలోకి వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథంలోకి రండి. మొదటి సమూయేలు గ్రంథం 12:23లో ఉంది. మొదటి సమూయేలు గ్రంథం 12:23లో ఒక ప్రవక్త అంటున్నాడు ఈ మాట. ప్రవక్త, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయట మానుకొనుట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడనగుదును. నువ్వు వ్యభిచారం చేయట్లా, దొంగతనం చేయట్లా, అబద్ధాలు ఆడుతున్నా, మోసాలు చేయట్లా, ఎంతో శుద్ధ సువర్ణంలాగా కనబడుతున్నావు. కానీ నీలో ప్రార్థన చేయలేదా? నువ్వు పాపివే. నువ్వు బాప్తిసం పొందావా? 20, 30, 40 సంవత్సరాలా? పుట్ట క్రిస్టియనా? ప్రార్థన జీవితం లేని వారు ఎన్ని గొప్పలు చెప్పుకునని దెబ్బే. ప్రార్థన లేని జీవితం పాపంతో సమానం. చూడండి, కీర్తన 53:4లో ఉంటుంది. కీర్తన 53:4 దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగునట్లుగా ఈ ప్రజలను మృంగే పాపాత్ములకు తెలివి లేదా అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేయని మూలంగా ప్రజలు చచ్చిపోతున్నారు. అపవాది మింగేస్తుంది వాళ్ళని. ఒకవేళ యోనా కానీ లేచి ప్రార్థన చేయకుండా పాపాన్ని ఒప్పుకోతే ఏం జరిగేది? వాడలో ఉన్న వాళ్ళందరూ తెచ్చేవాడు. అలాగే దేశంలో దేవుని ఎరగని వాళ్ళందరూ కూడా నశించిపోవటం కారణం ఎవరో చెప్పనా? ప్రార్థన చేయని వారి ద్వారా ఎంతోమంది నశించిపోతున్నారు. అగ్నిలో గుండానికి అర్హులు వెళ్ళిపోతున్నారు. ఎంత భయంకరమైన విషయం ఆలోచన చేయరా? రోషం రాదా? బాధ కలగట్లేదా? చూడండి, ఒక ప్రార్థన జీవితం లేనటువంటి మూలంగా 5 ఎప్పుడు కూడా 5 సమస్యలు మనకు ఎదురవుతుంటాయి. దాని గురించి యాకోబు పత్రిక 4:2 ప్రార్థన ఎవరైతే ఉండరో, ప్రార్థనలో ఏమైతే ప్రార్థన చేయనటువంటి వారి జీవితాల్లో ఎదురయ్యే 5 సమస్యలు ఇక్కడ రాస్తాడు. ఒకటి, వాళ్ళు ఎప్పుడు ఆశిస్తానే ఉంటారంట. ఎవరు? ప్రార్థన చేయరు కానీ ఆశ మాత్రం
ఆశ ఆకాశాన్ని అంటిపోతాయి ఆశలు. కానీ ప్రార్థన దేవుణ్ణి అడగరు, దేవుని దగ్గర మూలగరు, దేవుని దగ్గర కన్నీరు ఖర్చు, దేవుని దగ్గర రారు. ప్రార్థన అంటే సిరాకు. ప్రార్థన అంటే ఏదో సీములు దోమలు పాకినట్టు బిహేవ్ చేసేస్తారు. ఆశిస్తున్నారు కానీ కొండంత కోరికలు, గొప్ప గొప్ప ఆశలు, కానీ ప్రార్థన చేయరు. రెండవదిగా నరహత్య చేస్తారంట. నరహత్య అంటే ఏంటి? కత్తులుచ్చుకుని వెళ్ళేవారు ఎవరిని పొడవరో, కుళ్ళు మాటలు. ఏం మాటలు? తిడతారు. వాళ్ళు సావ వీళ్ళు సావ, వాళ్ళకి జరగ వీళ్ళకి జరగ, నష్టం జరగ కష్టం జరగ అన్నట్టు కోరుకుంటారు. నరహత్య చేస్తారు. మాటలతో మనుషుల్ని సావుగొట్టేస్తారు. మూడవదిగా మత్సర పడతారు. మత్సరం అంటే ఎవరిని ఓనవలేదు. నాలుగవదిగా ఎప్పుడు పోట్లాట్లే. తెలంగాణ భాషలో కొట్లాట్లే, జగడాలు. ఇక చివరిగా ఐదో పని ఏం చేస్తారంటే యుద్ధాలు అంటే తెలుసుకోక మీకు చెప్పాల్సిగా ఆయన అన్నట్టు ఎక్కడో దేశాల మధ్యలో యుద్ధాలు జరుగుతున్నాయని బాధపడమాకండి. ఇళ్లల్లో యుద్ధాలు జరుగుతున్నాయి, జాగ్రత్త. ఈ ఇళ్లలో యుద్ధాలు ఆపండి. ఇళ్లలో యుద్ధాలు ఏంటి చెప్పండి? ఇళ్లలో యుద్ధాలు ఎప్పుడు కొట్లాట్లు, జగడాలు. కనుక ఎందుకు జరుగుతున్నాయి ఈ 5 కూడా అంటే అక్కడ అంటాడు దేవుణ్ణి అడగనందున. చెప్పండి, అక్కడే ఉందన్నమాట. దేవుణ్ణి అడగనందున. దేవుణ్ణి అడగటం చేతకాక, దేవుణ్ణి అడగటానికి మనసొప్పక, దేవుణ్ణి అడగటానికి ఒళ్ళు అంగక, దేవుని దగ్గర రావడం ఇష్టం లేక ఈ 5 పనులు చేస్తాను, ప్రార్థన మాత్రం చేయరు. కానీ దేవుడు ఏమంటాడు? 5 మాని ప్రార్థన చేయి. యుద్ధం చేయటం మాను, మత్సర పడటం మాను, ఆశలు పడటం మాను. మీరు అడిగి ఊహించిన దానికంటే అధికంగా నేను ఇస్తాను, మీరు నా నీతి రాజ్యాన్ని వెతకండి అని దేవుడు చెప్తుంటే ఒక పక్కన కాదు, ముందు అది కావాలి, ఇది కావాలి అని అంటూ ఉంటారు మనిషి. కనుక దేవుడు చిత్తం అలా కాదు. ప్రభువా నీ చిత్తమే జరుగునుగాక, హల్లెలూయా. ప్రభువా నీ కొరకు నన్ను బ్రతికించు, నీ రాజ్య వారసులుగా నన్ను చేయి, నీ సువార్త జ్ఞాపకం చేయుటకు, నీ క్రియలను వివరించుటకు, నీ సాక్షిగా బ్రతకటానికి నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆలోచనతో నింపు, నీ వాక్యంతో నింపు. కుడికి ఎడమకి తొలగకుండా విశ్వాసమును కర్త కొనసాగించే యేసయ్య నీ వైపే చూడాలి. శ్రమలైన, శోధనలైన, కరువులైన, కష్టాలైన ఎన్నొచ్చినా లెక్క చేయకుండా నన్ను సాతాను వెంబడించినా సరే, యేసుతో నడిచిందా, యేసుతో గడిచిందా, యేసు పరమును చేరే వరకు, నేను చచ్చే వరకు, దేవుని రాకడొచ్చే వరకు యేసు కొరకై జీవిస్తా, యేసుతో టీవీగా నడుస్తా అని ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకు ఏం కావాలో ఆయన తెలుసుకుంటాడు, చూసుకుంటాడు. అవి చేయకుండా ఆశలు, గంపడి ఆశలు, హత్యలు, మత్సరలు, ఏమండి పోట్లాట్లు, యుద్ధాలు చేయటం, ఇవన్నీ చేసుకుంటూ ఉంటారండి. కనొచ్చేది. కనుక దీని గురించి ప్రార్థన లేనివారు, ప్రార్థన చేయనివారు ఎవరు అని బైబిల్ చెబుతుందంటే పాపాత్ములు అని ఉంది బైబిల్లో. పాపులు. ప్రార్థన చేయకపోవటమే పాపం. ఒక గొప్ప ప్రవక్త అంటాడు ఈ మాట, నేను ప్రార్థన చేయకపోతే మాత్రం దేవునికి విరోధంగా నేను పాపం చేసిన వాడిని అవుతానని ప్రవక్త ఒప్పుకుంటున్నాడు. ప్రార్థన చేయనందున యోన అందరి మీదకు ఉప్పునిచ్చేలాగా చేశాడు. ఎప్పుడైతే ప్రార్థన చేసి ఒప్పుకున్నాడో, విడిచిపెట్టి దేవునికి లోపడతానికి ఇష్టపడ్డాడో, అప్పుడు మరి ఇప్పుడైనా నేడైనా అయ్యా నీ సన్నిధిలో నా హృదయాన్ని కొమ్మరించుకుంటా, నీ ఎదుటే నేను గడుపుతా, నీకే మొక్కుకుంటా, నిన్నే వేడుకుంటా, నీ సన్నిధిలోనే నా బాధ అంతా చెప్పుకుంటాను ప్రభా. సంతోషమైన శ్రమలైనా నీ ఎదుటే గడుపుతాను ప్రభో. అయ్యా నేను ప్రభు నీకు మరుగయ్యుండి నేనేమి దాగి ఉండలేను ప్రభు. మనుషులకు మరుగుగా ఉండగలను, మనుషుల కళ్ళు కప్పగలను, మనుషుల మాటలకు ఏదైనా చెప్పి తప్పించుకోగలను, కానీ నీకు రహస్యం అంటూ నా జీవితంలో ఏమీ లేదయ్యా.
కనుక ప్రభో నన్ను రక్షించాయి, నన్ను క్షమించాయని పాపమును ఒప్పుకొని విడిచిపెడితే యేసయ్య నిన్ను కాపాడటమే కాదు, నీతో ఉన్న నీ ప్రజలు, నీ కుటుంబాన్ని, బంధువుల్ని, దేశ రక్షణ ప్రజలందరినీ కూడా దేవుడు కాపాడతాడు. లేదా నీ ఒక్కరి మూలంగా వాళ్ళలో ఉన్న వాళ్ళు చచ్చినట్టు ఎంతమందికి నష్టాలు వస్తాయో తెలియదు. ప్రార్థన చూడండి, పాపాత్ములు, ప్రార్థన చేయని వారు పాపాత్ములు. డౌట్ లేదు, బైబిల్ చెప్పిన 2 వచనాల ఆధారంగా మీకు చూపించాను. ప్రార్థన చేయకపోవటమే పాపం, ప్రార్థన చేయకపోవటమే పాపం. యేసు ప్రభు అన్నారు, నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం. అంటే మనం మందిరానికి వచ్చామంటే అసలు మెయిన్ ఏంటి చెప్పండి? మీరు ఎవరన్నా ఒకవేళ మీరు బైబిల్ పట్టుకుని వస్తారనుకో, ఎవరన్నా ఎదురుపడి ఎక్కడికి వెళ్తారంటే మీరు ఏమంటారు? చర్చికి వెళ్తామంటారు, లేకపోతే ప్రార్థనకి వెళ్తున్నామంటారు. దేనికి వెళ్తామంటారు? అంటే ప్రార్థనకి వెళ్తున్నామంటారు కానీ ప్రార్థన చేయదు. అసలు మందిరంలోకి వెళ్ళేదే ప్రార్థన చేయటానికి. దేవునికి స్తోత్రం. చూడండి, ప్రార్థన జీవితము మనలో కానీ లేకపోతే మన ద్వారా ఎలాంటి మనకు జరుగుతాయి, ఇంక ఇతరులకు ఎలాంటివి జరుగుతాయి అంటే ప్రసంగి 7:26 ఉంది, మరణము కంటే దుఃఖాన్ని అనిపిస్తారంట. మరణము కంటే అసలు అందరికి శత్రువు ఎవరు? మరణము కంటే శత్రువు ఏమైనా ఉందా? అది ఎలాగ మీకు వివరించిన? కొంతమంది అంటారు, బాబోయ్ ఈ బాధ నేను భరించలేకపోతాను, ఈ వేదన భరించలేకపోతాను, మరణం వస్తే బాగుండు, చస్తే బాగుండు, బాబోయ్ చావన్నా చల్లగా చచ్చిపోవచ్చు, నేను భరించలేకపోతాను ఈ బాధ అంటారే. మరణము కంటే దుఃఖం అనిపిస్తారమ్మా అని బైబిల్ చెప్తుంది. ప్రసంగి గ్రంథం 9:18 ఏముందంటే, ఈ ప్రార్థన లేని పాపాత్ములంట అనేకమైన మంచి పనులు పాడు చేస్తారంట. చూసారా? ప్రార్థన లేని పాపాత్ములు అంటే ఎవరు? ప్రార్థన లేని వాళ్ళు. ప్రార్థన చేయని వారందరూ పాపాత్ములు. ఈ పాపాత్ములంట వాళ్ళు చెడటమే కూడా అనేకమైన మంచి కార్యాలు చెడగొట్టేస్తారు, అనేక మంచులను పాడు చేస్తారు. తర్వాత లూకా సువార్త 5:8 ఏముందంటే, పేతురు, యేసు ప్రభువారు పేతుడిని శిష్యుడిగా పిలవకముందు అక్కడ ఒక అద్భుతం చేశాడు. దోణి నిండా చేపలు పడేలాగా యేసు ప్రభు చేసినప్పుడు పేతురు అన్నాడు, అయ్యా నేను పాపాత్ముడిని, నన్ను వెళ్ళిపో అని అంటున్నాడు యేసు ప్రభు. అంటే పాపాత్ములు ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి రారు, దేవుని దగ్గరికి రాలేరు. పాపములో ఉన్నటువంటి ఒక లక్షణం, పాపము ప్రార్థన చేయనివ్వదు. అందుకని రక్షింప నేర్కొన్నట్లు యెహోవా హస్తం కొరచు కాలేదు, విన నేర్కొన్నట్లు ఆయన యొక్క చెవులు మందం కాలేదు. మీ పాపములు, దోషములు, మీ అతిక్రమాలు మీకు నాకు అడ్డుగా వచ్చాయి, వాటిని విడిచిపెట్టండి ముందు. అంటే ప్రార్థన చేయకుండా మీరు బిగించుకున్నారని మానండి. ప్రార్థనా శక్తి కావాలయ్యా అని పాటలు పాడతారే, ప్రార్థన చేస్తున్నారా? పాపాత్ములు చేసే మరో పని ఏంటంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 12:3 ఏముందంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 12:3 ఏంటంటే, పాపాత్ములంట ఎప్పుడూ కూడా తిరస్కారంగా ఉంటారంట. ఏం చేస్తారు? తిరస్కరిస్తారు. ప్రసంగాల్ని, ప్రార్థనల్ని, దేవుని మాటలని, దేవుని ప్లాన్ని, దైవ సేవకుడు చెప్పే ప్రతి తిరస్కారం అని ఎట్టకండి అని అలా చెబుతాడు. తిరస్కారం, తృణీకరిస్తాం. ఎందుకు? పాపం బీజం గుండెల్లో ఉంది. ఇలాగా ఈ మరి ఆమోసు గ్రంథం 9:10 ఏమంటే చూసారు, పాపాత్ములు జరిగేది. ఇంకేమనుకుంటారంటే పాపాత్ములు ఎవరన్నా పక్క వాళ్ళు అంటారు, ఇదిగో నువ్వు ప్రార్థన చేయట్లేదు, పాస్కర్ మాట ఏంటలేదు అని చెప్పినట్టు ఏంటలేదు, బైబిల్ చెప్పినట్టు దేవుడి మాట ఏంటలేదు, కనుక ఏమన్నా జరుగుద్ది, నష్టం వస్తుంది, కష్టం వస్తుంది, బాధ వస్తుంది, రోగం వస్తుంది, సమస్య వస్తుంది, దేవుడు దెబ్బ కొడతాడు అని ఎవరన్నా భయపెడతాను ఊరిక. ఆ కీడు మనకే రాదో అలా అట్టగా మనం చేసే అని చెప్పి ఏం చేస్తారు? ఆ కీడు మనలను తరిమి పట్టదు, మన యొద్దకు రాదు అని
నా జనులలో అనుకునే పాపాత్ములందరూ ఖడ్గము చేత సస్తారు అని ఆమోసు గ్రంథం 9:10 ఉంది. కనుక ప్రార్థన లేని వారు ఈ విధంగా అనుకుంటూ, ఈ విధంగా వాళ్ళు పాడైపోతూ, అనేకులు పాడు చేస్తూ చివరికి నాశనానికి అప్పగించబడతా ఉంటారు. మరి ఇప్పుడు ఈ పాపాత్ములు అంటే ప్రార్థన లేనివాడు పాపాత్ములు. ఇక్కడ నేను ఎవరో లోకములో జరుగుతున్న, లోకములో ఎవరెవరో ఎన్నెన్నో ఆ పాపాత్ముల గురించి ఇక్కడ మాట్లాడలా. ఈ పాపాత్ములు ఎవరు చెప్పండి? ప్రార్థన లేని పాపాత్ములు, ప్రార్థన జీవితం లేని పాపాత్ములు. దేవుని దృష్టికి ఇది చాలా బాధాకరమైంది, దేవుని దృష్టికి మంచిది కాదు. అందుకని 10 సార్లు యేసయ్య చెప్పే మాట, మీరు మెలకుగా ఉండండి, మీరు మెలకుగా ఉండండి. దేనికి మెలకుగా ఉండండి? తింటాక కాదు, దేనికి? ప్రార్థన చేయడానికి మెలకుగా ఉండండి. రాకడెప్పుడో తెలియదు, మీ పోకడెప్పుడో తెలియదు, మెలకుగా ఉండండి. ప్రార్థన 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 ప్రార్థన. మధ్యరాత్రి ఎవరన్నా లేచి ఎంత ప్రార్థన చేయమన్నా ప్రార్థన చెయ్యి అంటే అదే మెలుకు. అంటే ప్రయాణంలో ప్రార్థన చెయ్యి. నేను ఒకసారి మన భీమ్ గారి బృందాన్ని మన కారులో ఎక్కించుకునే వారు ఎక్కడికో తీసుకెళ్ళమన్నారు మీటింగ్కి. వెళ్తుంటే నేను వెళుతూ ఉన్నా, నేను తీసుకెళ్తున్నా, కారులో కూడా ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ ప్రార్థన అయ్యింది, ఇప్పటివరకు ప్రార్థన చేసాం కదా, మళ్ళీ ఇంకో ప్రార్థన మీటింగ్ వెళ్ళాలి కదా, ఇంట్లోనే మనం ఎందుకు చేసుకోవాలి, మాట్లాడుకోవచ్చుగా. ప్రార్థన చేస్తున్నారు, నేను అనుకున్నా ప్రార్థన చేస్తున్నారు కానీ కారు ఆపుతున్నా. లేదయ్యా, మా బడిదే ప్రార్థనే, మా జీవం ఆయనే, మా ప్రాణం ఆయన, మా శ్వాస ఆయన. ఒక నిమిషం కూడా వృధా చేయం ప్రార్థన జీవితం అని చెప్తే ఆశ్చర్యం వేసింది. దేవునికి మహిమ కలుగాక. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అందుకనే ప్రార్థన జీవితం మనకి రావాలి అంటే, అయ్యా నేను పాపిని, ఏంటమ్మా నువ్వు ఏం పాపం చేసావు, నేను ఏడుస్తున్నావమ్మా, అయ్యా నీ సన్నిధిలో గడపలేకపోయాను, నీ సన్నిధిలో నేను నీకు టైం ఇవ్వలేకపోయాను, ఇదిగో నీ ఎదుట మొర్ర పెట్టలేకపోయాను, మూలగలేకపోయాను, కన్నీరు కార్చలేదు అయ్యా, నా సమయం అంతా కూడా నేను వ్యర్థంగా గడుపుకున్నా, నా కోసం గడుపుకున్నా, పనికి రాకుండా చేసుకున్నాను నా జీవితాన్ని, ఇలా పాడైన వద్దయ్యా, క్షమించు ప్రభో, నన్ను క్షమించు. ప్రార్థన చేస్తానయ్యా, ప్రార్థన శక్తి నాకు ఇవ్వయ్యా, ప్రార్థనాత్మతో నన్ను నింపయ్యా, మరపెట్టే ఆత్మ, మూలిగే ఆత్మ, కనిపెట్టే ఆత్మ, నీ సన్నిధిలో గడిపే ఆత్మ. ప్రభో నాకు ఎవరొద్దు నాయన, నీతో నేను, నాతో నీవు, నీలో నేను, నాలో నీవు. ప్రార్థన చేసుకునేటువంటి అవకాశం నాకు ఇచ్చి నేను ప్రార్థనే చేసుకుంటాను ప్రభా. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎలాంటి సైతాన శోధనలు వచ్చినా కానీ అన్ని యేసు నామములో నేను తొలగించేసుకుంటా, వస్తా, ప్రార్థనలోనే గడుపుతాను ప్రభా అని తీర్మానం చేసుకుని ఒప్పేసుకుంటే ఆ బైబిల్ ఏం చెప్తుంది? అప్పుడు అతిక్రమం దాచిపెట్టినవాడు వర్ధనుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు ఏం చేస్తాడు? కనికరించబడతావు. ఇది పాపం నుండి విడుదల. ఏమిటి మనం ముందు చెప్పుకునే అంశం? ఏంటండి? పాపాత్ములు. ఏ పాపాత్ములు? వీళ్ళు ప్రార్థన చేయని వారు. ఒక విధంగా చెప్పిన, ప్రార్థన చేయని క్రైస్తవులందరూ పాపాత్ములే. ఈ పాపాత్ములు మూలంగా జరిగే నష్టాలు ఎన్నో చెప్పాను. వాళ్ళు పొందనివ్వరు. వాళ్ళ ద్వారా ఎన్నో నష్టాలు కష్టాలు కూడా చదివాను బైబిల్లో. తీవ్ర కాళ్ళు ఏమైపోతారో కూడా విన్నాం. మరి ఇప్పుడు ఏం చేయాలి? మరి ఈ పాపానికి విరుగుడేంటి? ఈ పాపం పోగొట్టుకునేది మార్గం ఏంటి? ఏం చేద్దాం? ప్రార్థన చేస్తాం. ఒప్పుకో. ఎన్ని గంటలు, ఎన్ని రోజులు వృధా చేసుకుంటాం? ప్రార్థనలో గడపకుండా నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు? యేసు ప్రభు మనకు నేర్పింది ఏంటి? మెలకుకొండండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మన కోరింది అదే కదా ఆయన. నీ కానుకలు ఎందుకో, నీ అర్పణలు ఎందుకో, నీ నిలువుదోపుడు ఎందుకో, నీ అడ్డదోపుడు ఎందుకో? ఆ సర్వము సృష్టికర్త ఆయనే కదా. నిన్ను ఏమడిగాడు ఆయన? ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి, ప్రార్థించు, ప్రార్థించు, ప్రార్థించు అని సువార్తలు యేసయ్య 10 సార్లు చెప్పాడు. దేని గురించి మీరు చింతపడకూడి, దేని గురించి కూడా దిగులు పడమక, విచారపడమక, ప్రతి విషయం కృతజ్ఞత పూర్వక దేవునికి తెలియపరచున్నప్పుడు ఆయన సమాధానం మీ హృదయాలను వెళ్తుంది.
ఆయన చూసుకుంటాడు, ఆయనే నీకు సహాయం చేస్తాడు. నీ వల్లకే ప్రార్థన చేయి. ప్రార్థన చేయడం సిగ్గుపడమాక. ఎవరితో మాట్లాడితే సిగ్గుపడవు, దేవునితో మాట్లాడితే సిగ్గెందుకో. అందరితోనూ బాగా మాట్లాడతావు, సరసాలాడతావు, ఎంతసేపు అయినా ముచ్చట్లు పెట్టుకుంటావు, ఎంతసేపు అయినా సరే ఎక్కడెక్కడ విషయాలు ఆ మాటలు ఈ మాటలు ఏమైనా చెప్పుకుంటావు. కానీ మనిషితో మాట్లాడు, దేవునితో మాట్లాడు సిగ్గండి. దీవించే దేవుడు. నువ్వు మొరపెడితే, నువ్వు మాట్లాడితే దేవుడు ఉత్తరం ఇస్తాడు, నీ మనం ఆలకిస్తాడు. నువ్వు అడిగిన దానికంటే ఊహిన దానికంటే ఎక్కువగా ఇచ్చే ఆ దేవునితో మాట్లాడడం మానేసి నువ్వు ఎవరెవరితో మాట్లాడతావు? ఎందుకు జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు? క్రైస్తవురాలా నేడైన ఈ లోపాన్ని గమనించి సరి చేసుకో. నేను సిగ్గుపడను, ఏమి భయపడను, బెదను. ప్రార్థన చేస్తా అని ఒక తీర్మానం చేసుకో. దేవునికి మొరపెట్టుకో. మన పితరులు గొప్ప గొప్ప భక్తులందరూ కూడా బైబిల్లో కానీ ప్రార్థన ఎక్కువ చేసిన వాళ్ళే దీర్ఘాయుషవంతులుగా బ్రతికారు. ప్రార్థన చేసిన వాళ్ళే దీర్ఘాయుషవంతులుగా బ్రతికారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకో. ప్రార్థన చేయనికి నువ్వెంత ఏ డినామినేషన్ అయినా నువ్వు, ఎటువంటి క్రైస్తవుడు నువ్వు, ప్రార్థన లేదా నీ అంత పాపిస్తోడు ఈ లోకంలో ఎవరు లేదు. అందుకని అంత ఆ పాపంలోనే ఉండి అలాగే నశించిపోతావా? నీవు నశించటం దేవుడికి ఇష్టం కాదు. అందుకని ప్రార్థన లేని ప్రతి పాపి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడితే దేవుడు కాపాడతాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. దేవుడే మాటలను మీ అందరి కొరకు, మనందరి కొరకు ఆశీర్వించునుగాక.